హలో నమస్తే అండి. ఈరోజు 10th క్లాస్ ఎకనామిక్స్ లెసన్స్ చేశాను క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, సాధారణ ప్రజల లక్ష్యాలు కోరికలు ఏమై ఉంటాయి? ప్రతిరోజు మెరుగైన వేతనాలు మరియు తమ పంటకు లేదా వారి ఉత్పత్తికి సరైన ధరలను కోరుకుంటారు. ఎవరైనా అదే కదా కోరుకుంటారు. ప్రతిరోజు కూడా వాళ్ళకి మెరుగైన జీవితం, తక్కువ జీతాలు ఎవరు కోరుకోరు కదా. ప్రతిరోజు మెరుగైన వేతనాలు మరియు తమ పంటలకు లేదా వారి ఉత్పత్తికి సరైన ధరలను కోరుకుంటారు. మరియు స్వేచ్ఛ, భద్రత మరియు గౌరవం, ఈ మూడు కూడా ఏ వ్యక్తి అయినా కోరుకుంటాడు. నెక్స్ట్ క్వశ్చన్, సర్దార్ సరోవర్ డ్యామ్ ఏ నదిపై కలదు? నర్మదా నది. పరిశ్రమల నుండి విడుదలయ్యే వ్యర్థాల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు ఏవి? తల తిప్పడం, చర్మంపై దద్దులు రావడం, స్పృహ తప్పి పడిపోవటం, విరోచనాలు మొదలైనవి రావటం అంటే డయేరియా. అభివృద్ధి పరంగా దేశాలను ఎలా వర్గీకరించవచ్చు? ఒక దేశం అభివృద్ధి చెందింది లేదా అభివృద్ధి చెందలేదని మనం ఎలా వర్గీకరిస్తాం? అవి ఎన్ని రకాలంటే అభివృద్ధి చెందిన దేశాలు ఒకటి, రెండోది అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు, మూడు అల్పాభివృద్ధి దేశాలు. అభివృద్ధి చెందిన దేశాల్లోకి అమెరికా లాంటి దేశాలు వస్తాయి. అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలలో ఇండియా వస్తుంది. అల్పాభివృద్ధి దేశాలు అనంటే తక్కువ అభివృద్ధి ఉన్న దేశాలు. అవి ఏంటివో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అభివృద్ధి అనేది దేనితో కొలుస్తాము? ఆ దేశాల యొక్క ఆదాయం. అభివృద్ధి అనేది ఆ దేశాల యొక్క ఆదాయం వల్ల, అది పొందే ఆదాయాన్ని బట్టి మనము ఆ దేశం అభివృద్ధి చెంది ఉందా లేదా అనేది చూస్తామన్నమాట. దేశం యొక్క ఆదాయం అంటే ఏమిటి? మనం ఇందాక అభివృద్ధిని ఎలా కొలుస్తున్నాం మనం అనుకున్నాం కదా, అంటే ఆ దేశం యొక్క ఆదాయాన్ని బట్టి కొలుస్తున్నాం అని అన్నాం కదా. దాన్ని ఎలా కొలుస్తాము? అసలు దేశం యొక్క ఆదాయం అంటే ఏంటి? దేశ వాసులందరి ఆదాయం కలిపితే వచ్చే ఆదాయాన్ని ఆ దేశం యొక్క ఆదాయం అని అంటారు. అంటే ఆ దేశంలో ఎవరైతే ఆదాయాన్ని పొందుతున్నారో వారి అందరి యొక్క ఆదాయాన్ని లెక్కిస్తే వచ్చే దాంతో ఆ దేశం యొక్క అభివృద్ధి ఎలా ఉందనేది చెప్తున్నారు. తలసరి ఆదాయం అనగానేమి, దాన్ని ఎలా గణిస్తారు? ఒక వ్యక్తి యొక్క ఆదాయాన్ని తలసరి ఆదాయం అంటారు. దీన్ని ఎలా కొలుస్తారు అంటే జాతి ఆదాయము బై జనాభా. జాతి ఆదాయం అంటే ఏంటి? ఒక దేశంలో వ్యక్తులందరి యొక్క సంపాదనను జాతి ఆదాయం అంటాం. జనాభా అంటే ఆ దేశంలో ఉన్న ప్రజల యొక్క సంఖ్య. వాటితో భాగిస్తే మనకి తలసరి ఆదాయం అనేది వస్తుంది. ప్రపంచ బ్యాంకు విడుదల చేసే గణాంకాల ద్వారా ఏమి తెలుసుకోవచ్చు? మనకి ఇది అభివృద్ధి చెందిన దేశం, చెందుతున్న దేశం అని అనుకున్నాం కదా. అసలు వీటిని ఎవరు విడుదల చేస్తారంటే మనకి ప్రపంచ బ్యాంకు విడుదల చేస్తుంది. మీకు ఇంకో క్వశ్చన్, ప్రపంచ బ్యాంకు ఎక్కడుంది? ఓకేనా, దీనికి వచ్చేసి ఆన్సర్ అభివృద్ధి. ప్రపంచ బ్యాంకు విడుదల చేసే గణాంకాల ద్వారా ఏమి తెలుసుకోవచ్చు అంటే ఆ దేశం యొక్క అభివృద్ధి ఎలా ఉంది అనేది తెలుసుకోవచ్చు. అది అధికంగా అభివృద్ధి చెందిందా లేదా తక్కువ అభివృద్ధి చెందిందా అనేది తెలుసుకోవచ్చు. ఎవరు విడుదల చేసే గణాంకాలను బట్టి? ప్రపంచ బ్యాంకు. 2019 సంవత్సరంలో అధిక ఆదాయం దేశాల యొక్క తలసరి ఆదాయం ఎంత? $49,300. ఏ సంవత్సరం లెక్కల ప్రకారం? 2019 సంవత్సరంలో జరిగిన గణాంకాల ప్రకారం అధిక ఆదాయ దేశాల యొక్క తలసరి ఆదాయం అంటే ఒక్కొక్క వ్యక్తి యొక్క ఆదాయం ఎంతంటే $49,300. భారతదేశం ఏ జాబితాలో ఉంది? అల్ప మధ్య ఆదాయ దేశాల జాబితాలో ఉంది. అయితే ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో ఎలా ఇచ్చాడంటే స్టేట్ వైడ్గా ఏ దేశం అధిక ఆదాయాన్ని పొంది ఉంది అనేది ఇచ్చాడనమాట. హర్యానా ఫస్ట్ పొజిషన్లో ఉంది, 2,36,147. కేరళ 2,04,105. బీహార్ తక్కువ ఉందన్నమాట, 40,982. ఇవేంటివి? తలసరి ఆదాయాలు అన్నమాట. అయితే జాతీయ ఆదాయం తలసరి ఆదాయంతో పాటు
మన దేశం యొక్క అభివృద్ధికి సూచికలుగా ఇంకొన్ని ఉన్నాయన్నమాట. అవేంటివంటే శిశు మరణాల రేటు, అక్షరాస్యత, నికర హాజరు నిష్పత్తి. శిశు మరణాల రేటును ఎలా కనుక్కుంటారంటే, ఒక నిర్దిష్ట సంవత్సరంలో జన్మించిన 1000 మంది సజీవ పిల్లల నిష్పత్తిలో 1 సంవత్సరం వయసులోపు మరణించే పిల్లల సంఖ్యను సూచిస్తుంది. సజీవ పిల్లల నిష్పత్తిలో, ఓకేనా, సజీవ పిల్లల నిష్పత్తిలో 1 సంవత్సరం వయసులోపే మరణించే పిల్లలు అంటే బతికున్న పిల్లలులోంచి 1 సంవత్సరం లోపు పిల్లలు ఎంతమంది మరణించారనే సంఖ్యను తీసివేయగా వచ్చేది శిశు మరణాల రేటు. అక్షరాస్యత 7 అంతకంటే ఎక్కువ వయసు కలిగిన సమూహంలో గల అక్షరాస్యుల జనాభా నిష్పత్తిని లెక్కిస్తుంది అక్షరాస్యత అనేది. ప్రజెంట్ మనకి ఇక్కడ లిటరసీ రేట్ ఎంత ఉందో మన ఏపీకి ప్లస్ ఇండియాలో ఎంత లిటరసీ రేట్ ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నికర హాజరు నిష్పత్తి 14 మరియు 15 సంవత్సరాల వయసు గల బడికి హాజరవుతున్న పిల్లల మొత్తం సంఖ్యను అదే వయసులో ఉన్న పిల్లల మొత్తం సంఖ్యలో శాతంగా సూచిస్తుంది. అంటే ఎంతమంది బడికి అటెండ్ అవుతున్నారు, ఏ వయసు వారు, 14 నుంచి 15 సంవత్సరాల వయసు గల బడికి హాజరయ్యే పిల్లల మొత్తం సభ్యుల సంఖ్య. మనకి ఇది కూడా ఉంది కదా, 14 సంవత్సరాల లోపు ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్య అనేది. ఏ సౌకర్యాలు అందిస్తే మెరుగైన జీవనం కల్పించవచ్చు? ఏమేమి సౌకర్యాలు అందిస్తే? విద్యా సౌకర్యాలు, శిశు మరణాల రేటు తగ్గించడం ద్వారా, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా, పోషకాహార స్థాయి మెరుగుపరచడం ద్వారా. ఒక వ్యక్తి జీవన విధానం మెరుగుగా ఉండాలి అంటే అతనికి ఏమేమి కావాలంట? విద్యా సౌకర్యాలు అంటే చదువు కావాలి. ఇప్పుడు మనకి గవర్నమెంటు, అంతకుముందు గవర్నమెంట్లో అమ్మఒడి ఇచ్చింది, ఇప్పుడు తల్లికి వందనం అన్నారు కదా, అదొకటి. ఇంకొకటి శిశు మరణాల రేటు తగ్గించడం. శిశువులు పుట్టిన తర్వాత 1 సంవత్సరం లోపల వారి యొక్క మరణాల రేటునని తగ్గించడం. నెక్స్ట్ ప్రజా పంపిణీ వ్యవస్థ. మనకి రేషన్లో రైసు, షుగరు, ఒక్కోసారి కందిపప్పు అట్లా ఇస్తున్నారు కదా, వాటిని ఇవ్వడం ద్వారా, ఎవరు పేదవాళ్ళు వారికి ఇవ్వడం ద్వారా. నెక్స్ట్ పోషకాహార స్థాయి మెరుగుపరచడం. దీంట్లో ఏంటంటే పోషకాహార స్థాయి పెంచడం అంటే పిల్లలకేమో స్కూల్లో మిడ్ డే మీల్స్ అని పెడుతున్నారు, ప్లస్ గర్భిణీ స్త్రీలకి కూడా అంగన్వాడీల ద్వారా వారికి పోషకాలను కల్పించడానికి ఎగ్స్, పాలు, కొన్ని సప్లిమెంట్స్ కూడా ఇస్తున్నారు కదా, అవి. హెచ్డిఐ అనగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. హెచ్డిఐ సూచికలు ఏమేంటివి? ఆరోగ్యము, విద్య, తలసరి ఆదాయము. హెచ్డిఐ యొక్క సూచికలు ఏంటంటే ఆరోగ్యము, విద్య, తలసరి ఆదాయం. ఈ 3 కూడా హెచ్డిఐ యొక్క సూచికలుగా ఉంటాయి. దీన్ని ఎవరు తయారు చేస్తారంటే యుఎన్డిపి వారు తయారు చేస్తారు. ఇది ఎక్కడుంది? యుఎన్డిపి కార్యాలయం న్యూయార్క్. 2019 లెక్కల ప్రకారం భారతదేశ తలసరి స్థూల జాతీయ ఆదాయం ఎంత ఉంది అంటే 6,681. 2019 స్థూల జాతీయ ఆదాయం భారతదేశానికి సంబంధించి 6,681 ఉంది. పుట్టుక వద్ద ఆయుర్దాయం అంటే మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత అంటే 69.7. అంతకుముందు 70 సంవత్సరాలు పైబడి ఉంది కదా. ప్రపంచంలో 2018లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత ఉంది? 130. అయితే హెచ్డి దాంట్లో పాల్గొనే సభ్యుల దేశాలు ఎన్ని అంటే 189. తలసరి ఆదాయ గణన అనేది డాలర్లలో కొలుస్తారు. నెక్స్ట్ నేపాల్, బంగ్లాదేశ్లు తలసరి ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ ఏ విషయంలో మెరుగ్గా ఉన్నాయి? ఆయు ప్రమాణం. సుస్థిరాభివృద్ధి అంటే మనతో పాటు భవిష్యత్ తరాల కోసం ఇలాగే అభివృద్ధి ఫలాలు అందించడం. భూగర్భ జలాలు గడిచిన 20 సంవత్సరాలలో 300 జిల్లాలలో నీటి మట్టం ఎన్ని మీటర్ల మేర క్షీణించింది? 4 మీటర్లు. వ్యవసాయ రంగంలో సంపన్న రాష్ట్రాలు ఏమేంటివి? పంజాబ్, ఉత్తరప్రదేశ్. పునరుత్పాదకం కాని వనరులు అనగానేమి? కొన్ని సంవత్సరాల వినియోగం తర్వాత తిరిగి అవి తరిగిపోయే వాటిని పునరుత్పాదకం కాని వనరులు అంటారు.
భూమి, నీరు, ముడి చమురు. సుస్థిరాభివృద్ధి ప్రక్రియలో ఎదుర్కొనే సమస్యలు ఏమిటి? వనరుల లభ్యత, వినియోగమా? ఒక దేశం యొక్క అభివృద్ధిని సాధారణంగా దేనిని బట్టి నిర్ణయించవచ్చు? ఆ దేశం యొక్క తలసరి ఆదాయము, సగటు అక్షరాస్యత శాతం, ప్రజల ఆరోగ్యత స్థాయి. ఒక దేశం అభివృద్ధి చెందింది అంటే దానికి నిదర్శనంగా మనకి ఏమేమి కనిపిస్తాయి అంటే ఆ దేశంలోని ప్రజల యొక్క ఒక్కొక్కరి యొక్క తలసరి ఆదాయం, ఒక వ్యక్తి యొక్క తలసరి ఆదాయం, అక్షరాస్యత శాతం, ప్రజల ఆరోగ్య స్థాయి. ఈ క్రింది పొరుగు దేశాలలో భారతదేశం కన్నా మానవాభివృద్ధిలో మెరుగైన స్థాయి కలిగిన దేశం ఏది? ఆప్షన్ 1 బంగ్లాదేశ్, ఆప్షన్ 2 శ్రీలంక, ఆప్షన్ 3 నేపాల్, పాకిస్తాన్. 4. అయితే టెక్స్ట్ బుక్ ఇచ్చిన ప్రకారం శ్రీలంక మన దేశంతో పోలిస్తే మానవాభివృద్ధి సూచికలో మెరుగైన స్థాయిలో ఉంది. దేశం యొక్క ఆదాయం అంటే ఏమిటి? మనం ఇందాక అభివృద్ధిని ఎలా కొలుస్తున్నాం మనం అనుకున్నాం కదా, అంటే ఆ దేశం యొక్క ఆదాయాన్ని బట్టి కొలుస్తున్నాం అని అన్నాం కదా. దాన్ని ఎలా కొలుస్తాము? అసలు దేశం యొక్క ఆదాయం అంటే ఏంటి? దేశ వాసులందరి ఆదాయం కలిపితే వచ్చే ఆదాయాన్ని ఆ దేశం యొక్క ఆదాయం అని అంటారు. అంటే ఆ దేశంలో ఎవరైతే ఆదాయాన్ని పొందుతున్నారో వారి అందరి యొక్క ఆదాయాన్ని లెక్కిస్తే వచ్చే దాంతో ఆ దేశం యొక్క అభివృద్ధి ఎలా ఉందనేది చెప్తున్నారు. తలసరి ఆదాయం అనగానేమి, దాన్ని ఎలా గణిస్తారు? ఒక వ్యక్తి యొక్క ఆదాయాన్ని తలసరి ఆదాయం అంటారు. దీన్ని ఎలా కొలుస్తారు అంటే జాతి ఆదాయము బై జనాభా. జాతి ఆదాయం అంటే ఏంటి? ఒక దేశంలో వ్యక్తులందరి యొక్క సంపాదనను జాతి ఆదాయం అంటాం. జనాభా అంటే ఆ దేశంలో ఉన్న ప్రజల యొక్క సంఖ్య, వాటితో భాగిస్తే మనకి తలసరి ఆదాయం అనేది వస్తుంది. ప్రపంచ బ్యాంకు విడుదల చేసే గణాంకాల ద్వారా ఏమి తెలుసుకోవచ్చు? మనకి ఇది అభివృద్ధి చెందిన దేశం, చెందుతున్న దేశం అని అనుకున్నాం కదా. అసలు వీటిని ఎవరు విడుదల చేస్తారంటే మనకి ప్రపంచ బ్యాంకు విడుదల చేస్తుంది. మీకు ఇంకో క్వశ్చన్, ప్రపంచ బ్యాంకు ఎక్కడుంది? ఓకేనా, దీనికి వచ్చేసి ఆన్సర్ అభివృద్ధి. ప్రపంచ బ్యాంకు విడుదల చేసే గణాంకాల ద్వారా ఏమి తెలుసుకోవచ్చు అంటే ఆ దేశం యొక్క అభివృద్ధి ఎలా ఉంది అనేది తెలుసుకోవచ్చు. అది అధికంగా అభివృద్ధి చెందిందా లేదా తక్కువ అభివృద్ధి చెందిందా అనేది తెలుసుకోవచ్చు. ఎవరు విడుదల చేసే గణాంకాలను బట్టి? ప్రపంచ బ్యాంకు. 2019 సంవత్సరంలో అధిక ఆదాయం దేశాల యొక్క తలసరి ఆదాయం ఎంత? $49,300. ఏ సంవత్సరం లెక్కల ప్రకారం? 2019 సంవత్సరంలో జరిగిన గణాంకాల ప్రకారం అధిక ఆదాయ దేశాల యొక్క తలసరి ఆదాయం అంటే ఒక్కొక్క వ్యక్తి యొక్క ఆదాయం ఎంతంటే $49,300. భారతదేశం ఏ జాబితాలో ఉంది? అల్ప మధ్య ఆదాయ దేశాల జాబితాలో ఉంది. అయితే ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో ఎలా ఇచ్చాడంటే స్టేట్ వైడ్గా ఏ దేశం అధిక ఆదాయాన్ని పొంది ఉంది అనేది ఇచ్చాడనమాట. హర్యానా ఫస్ట్ పొజిషన్లో ఉంది, 2,36,147. కేరళ 2,04,105. బీహార్ తక్కువ ఉందన్నమాట, 40,982. ఇవేంటివి? తలసరి ఆదాయాలు అన్నమాట. అయితే జాతీయ ఆదాయం, తలసరి ఆదాయంతో పాటు మన దేశం యొక్క అభివృద్ధికి సూచికలుగా ఇంకొన్ని ఉన్నాయన్నమాట. అవేంటివంటే శిశు మరణాల రేటు, అక్షరాస్యత, నికర హాజరు నిష్పత్తి. శిశు మరణాల రేటును ఎలా కనుక్కుంటారంటే ఒక నిర్దిష్ట సంవత్సరంలో జన్మించిన 1000 మంది సజీవ పిల్లల నిష్పత్తిలో 1 సంవత్సరం వయసులోపు మరణించే పిల్లల సంఖ్యను సూచిస్తుంది. సజీవ పిల్లల నిష్పత్తిలో, ఓకేనా, సజీవ పిల్లల నిష్పత్తిలో 1 సంవత్సరం వయసులోపే మరణించే పిల్లలు అంటే బతికున్న పిల్లలులోంచి 1 సంవత్సరం లోపు పిల్లలు ఎంతమంది మరణించారనే సంఖ్యను తీసివేయగా వచ్చేది శిశు మరణాల రేటు. అక్షరాస్యత 7 అంతకంటే ఎక్కువ వయసు కలిగిన సమూహంలో గల అక్షరాస్యుల జనాభా నిష్పత్తిని లెక్కిస్తుంది అక్షరాస్యత అనేది. ప్రజెంట్ మనకి ఇక్కడ లిటరసీ రేట్ ఎంత ఉందో మన ఏపీకి
ప్లస్ ఇండియాలో ఎంత లిటరసీ రేట్ ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నికర హాజరు నిష్పత్తి 14 మరియు 15 సంవత్సరాల వయసు గల బడికి హాజరవుతున్న పిల్లల మొత్తం సంఖ్యను అదే వయసులో ఉన్న పిల్లల మొత్తం సంఖ్యలో శాతంగా సూచిస్తుంది. అంటే ఎంతమంది బడికి అటెండ్ అవుతున్నారు, ఏ వయసు వారు, 14 నుంచి 15 సంవత్సరాల వయసు గల బడికి హాజరయ్యే పిల్లల మొత్తం సభ్యుల సంఖ్య. మనకి ఇది కూడా ఉంది కదా, 14 సంవత్సరాల లోపు ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్య అనేది. ఏ సౌకర్యాలు అందిస్తే మెరుగైన జీవనం కల్పించవచ్చు? ఏమేమి సౌకర్యాలు అందిస్తే? విద్యా సౌకర్యాలు, శిశు మరణాల రేటు తగ్గించడం ద్వారా, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా, పోషకాహార స్థాయి మెరుగుపరచడం ద్వారా. ఒక వ్యక్తి జీవన విధానం మెరుగుగా ఉండాలి అంటే అతనికి ఏమేమి కావాలంట? విద్యా సౌకర్యాలు అంటే చదువు కావాలి. ఇప్పుడు మనకి గవర్నమెంటు, అంతకుముందు గవర్నమెంట్లో అమ్మఒడి ఇచ్చింది, ఇప్పుడు తల్లికి వందనం అన్నారు కదా, అదొకటి. ఇంకొకటి శిశు మరణాల రేటు తగ్గించడం. శిశువులు పుట్టిన తర్వాత 1 సంవత్సరం లోపల వారి యొక్క మరణాల రేటుని తగ్గించడం. నెక్స్ట్ ప్రజా పంపిణీ వ్యవస్థ. మనకి రేషన్లో రైసు, షుగరు, ఒక్కోసారి కందిపప్పు అట్లా ఇస్తున్నారు కదా, వాటిని ఇవ్వడం ద్వారా, ఎవరు పేదవాళ్ళు వారికి ఇవ్వడం ద్వారా. నెక్స్ట్ పోషకాహార స్థాయి మెరుగుపరచడం. దీంట్లో ఏంటంటే పోషకాహార స్థాయి పెంచడం అంటే పిల్లలకేమో స్కూల్లో మిడ్ డే మీల్స్ అని పెడుతున్నారు, ప్లస్ గర్భిణీ స్త్రీలకి కూడా అంగన్వాడీల ద్వారా వారికి పోషకాలను కల్పించడానికి ఎగ్స్, పాలు, కొన్ని సప్లిమెంట్స్ కూడా ఇస్తున్నారు కదా, అవి. హెచ్డిఐ అనగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. హెచ్డిఐ సూచికలు ఏమేంటివి? ఆరోగ్యము, విద్య, తలసరి ఆదాయము. హెచ్డిఐ యొక్క సూచికలు ఏంటంటే ఆరోగ్యము, విద్య, తలసరి ఆదాయం. ఈ 3 కూడా హెచ్డిఐ యొక్క సూచికలుగా ఉంటాయి. దీన్ని ఎవరు తయారు చేస్తారంటే యుఎన్డిపి వారు తయారు చేస్తారు. ఇది ఎక్కడుంది? యుఎన్డిపి కార్యాలయం న్యూయార్క్.